సో మొత్తంగా వైసీపీకి అధికారులు లేకపోయినా వ్యవస్థలు మాత్రం ఇంకా మేనేజ్ చేస్తుందంటే అవునని అంటున్నారు. మండల జిల్లా స్థాయిలో ప్రధాన పోస్టుల్లో వైసీపీకి అనుకూలమైన అధికారులు ఉన్నారు. ముఖ్యంగా పోస్టింగులు ముడుపులకు ఆశపడి కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ ట్రాప్లో పడుతున్నారంటే అదే నిజమంటున్నారు. అవగాహన రాజ్యంతో మరికొందరు వైసీపీ వాళ్ళలో చిక్కున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారులకు సమకూర్చినట్టుగా వారంతా సమాచారం అందుతోంది. ఆ పార్టీకి అనుకూలంగా వారు వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. పోస్టింగుల విషయంలో ఎమ్మెల్యేలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోలేదని తాజాగా చిత్తూరు జిల్లాలో టీడీపీ నేత హత్య ఘటనతో ఈ వాస్తవాలను వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో 219 పోలీసులను బదిలీ చేస్తారు. పూర్తి వివరించేందుకు తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ రవ్వర్మ జాయిన్ అవుతున్నారు. రవ్వర్మతో ఎలా చూడాలంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది అంటే మెయిన్గా చిత్తూరు జిల్లాలో 219 బదిలీ చేస్తారు కాబట్టి అసలు ఏం జరుగుతోంది? ఇంకా వ్యవస్థలన్నీ కూడా వైసీపీ ట్రాప్లోనే ఉన్నాయా? సతీష్, మీరు చెప్పినట్టుగా గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో తమ అధికార ఆధిపత్యాన్ని చలామణి చేసినటువంటి వైసీపీ నాయకులు తమ అధికార దాహాన్ని చవి చూసినటువంటి అధికారులు నాయకులు ఇవాళ అధికారం లేకుండా మనుగడ సాగించలేని పరిస్థితి నెలకొనిందని చెప్పేసి భావించవచ్చు. ప్రధానంగా గత 5 ఏళ్ళలో అధికారం యొక్క ఆధిపత్య పోరును సాగిస్తూ ప్రధానంగా అంటే అన్ని వ్యవస్థలని గుప్పెట్లో పెట్టుకొని అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ దాన్ని కొనసాగింపుగా తన అనుచరులను తన అనుయాయులను వ్యవస్థల్లో చొప్పించి తన పరిపాలనా విధానాన్ని సౌలభ్యాన్ని చవి చూస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిన్న పొంగనూరులో దాదాపు రామకృష్ణాపురంలో ఆ రామకృష్ణ అనే అతను హత్య జరిగినటువంటి ఘటనతో ఈ వాస్తవాలన్నీ ఒక్కసారిగా వెలుగు చూశాయి. పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థది. ప్రజల సమాజ సంక్షేమాన్ని ఆకాంక్షించేది పోలీసు వ్యవస్థ. అలాంటి పోలీసు వ్యవస్థ వైసీపీ అధికారులకు ఒత్తాసు పలుకుతూ వైసీపీ గత ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఇవాళ అధికారంలో లేకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ తీరు మారకుండా వ్యవహరిస్తున్నారు పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులు. దానికి తాత్కారణమే నిన్న జరిగినటువంటి జరిగినటువంటి హత్య, టీడీపీ కార్యకర్త హత్య ప్రత్యక్ష సాక్ష్యంగా పేర్కొనవచ్చు. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రభుత్వం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ప్రభుత్వం అజమాయిషీ ఉన్నా కూడా అమలు కానటువంటి పరిస్థితి నెలకొనింది. దానికి తోడుగానే ఇవాళ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేయాలి, వ్యవస్థలో ఇలాంటి అధికారులు తీరును మార్చాలని చెప్పేసి ఇవాళ మొత్తం ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు చిత్తూరు జిల్లాలోనే 234 మందిని అంటే 219 మంది పోలీసులను మొత్తం మార్చాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ మేరకు ఏఎస్ఐలు మొదలుకొని ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ గత 5 సంవత్సరాలుగా ఒకే చోట తిష్టవేసి గత ప్రభుత్వ అధికారులకు దాసోహమైనటువంటి పోలీసులను మొత్తం మార్చాలని చెప్పేసి ప్రక్షాళన చేపట్టాలని చెప్పి సంకల్పించింది. దాంట్లో భాగంగానే ఈ మొత్తం ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇలాంటి పరిస్థితికి దారి తీయడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే అని చెప్పేసి సుస్పష్టంగా తెలుస్తుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొంగనూరు నియోజకవర్గంలో ఒక్క మండలంలోనే దాదాపు 30 మంది కానిస్టేబుల్ మార్చాల్సిన పరిస్థితి, ఒక్క నియోజకవర్గంలోనే 30 మంది కానిస్టేబుల్ మార్చాల్సిన పరిస్థితి తలదీసిన పరిస్థితి నెలకొనిందంటే ఆ వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేశారనేది గత పాలకులు వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేశారనేది సుస్పష్టమవుతుంది. అదే కాకుండా మహిళలకు భద్రత లేకుండా పోవడం, సామాన్య ప్రజలకు భద్రత లేకుండా పోవడం, న్యాయం కావాలని పోలీసులను ఆశ్రయించేదానికి వచ్చిన వారిని లంచాలకు ఆశ్రయించే లంచాలకు కక్కుర్తి పడేలా వ్యవహరించడం పోలీసులు, ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. దీని కారణంగానే ఎన్డీఏ ప్రభుత్వం మీద మచ్చమడుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం పారదర్శక విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నా కూడా క్రింది స్థాయిలో అమలు కాలేని పరిస్థితి నెలకొనిందంటే దానికి కారణం ఇలాంటి అధికారుల వల్ల, ఇలాంటి కానిస్టేబుల్ల వల్ల ఉన్నటువంటి విధానాలే దానికి లోపభూయిష్టంగా ప్రభుత్వం ఈనాళ్ళకు గుర్తించే ప్రక్షాళన చేయాలని చెప్పేసి సంకల్పించింది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 200 మంది కానిస్టేబుల్కు ఒక్కసారిగా భారీ స్థాయిలో బదిలీ చేసింది. అయితే ఇలాంటి విధానం ఒక్క పోలీస్ వ్యవస్థలోనే కాకుండా అటు రెవెన్యూ శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కార్యాలయాలు దగ్ధం చేసే పరిస్థితి
కొత్తగా నెలకొనింది. గత స్వాతంత్రం సిద్ధించినటువంటి గత 75 సంవత్సరాలు ఎప్పుడూ లేదు ప్రభుత్వ కార్యాలయాలు అగ్నికి ఆహుతయ్యే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఫైళ్లు తగలబెట్టడం, వాళ్ళు చేసిన తప్పును బహిర్గతం కాకుండా, తప్పులు దొరకకుండా ఉండేదానికోసం గత పాలకులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ కార్యాలయాలే తగలబెట్టే పరిస్థితికి నెలకొన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయం తగలబెట్టడం, ప్రజలు తమకు న్యాయం కావాలని వస్తే వారి మీద దాడి చేయడం, అలాగే ఎలాంటి తప్పులు చేయకుండా అలాంటి వారి మీద తప్పుడు కేసు పెట్టి వాళ్ళని వేధించడం, శిక్షించడం, ఇలాంటి అకృత్యాలన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అకృత్యాలకు తలొగ్గినటువంటి అధికారులే ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి కూర్చున్నారు. వారి వల్లనే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమవుతూ ఉన్నాయని చెప్పేసి సుస్పష్టంగా తెలుస్తుంది. దీని కారణంగానే ప్రభుత్వం ఏదైనా పారదర్శకమైన విధానాన్ని అమలు చేసి ఒక జీవోను తీసుకొస్తే అది క్రింది స్థాయి దాకా అమలు కాకుండా పోతూ ఉందంటే కారణం గత పాలకులకు పాలనా తీరుకు అలవాటు పడినటువంటి అధికారులు తీరా ఇలాంటి వాటిని అమలు కానికుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం మీద నిందలు వచ్చేలా, విమర్శలకు దావి తీసేలా చేస్తున్నారు. దీనికి అంతటికి కారణం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సెక్షన్లో ఉన్నటువంటి అధికారులు, అలాగే పోలీసు యంత్రాంగాల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఎమ్మెల్యేల పనితీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు మొన్న అధికారంలో ఉన్నటువంటి వైసీపీతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూ తమ ఆస్తుల పరిరక్షణ కోసం అధికార పార్టీతో ఒత్తాసు పలుకుతూ ఈ అధికార పార్టీ యొక్క కనుసందల్లో వ్యవహరిస్తూ వాళ్ళు పంచాన చేరి తమ అకృత్యాలను మరోమారు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా ఇలాంటి వాటికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వస్తేనే వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది, పారదర్శకమైన విధానం అమలయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేయాలని సంకల్పించినటువంటి సంకల్పం నెరవేరే అవకాశం ఉంది. అలాంటి విధానాలన్నింటినీ కూడా నెరవేరాలంటే ఈ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు రెవెన్యూ యంత్రాంగంలోనూ, పోలీస్ యంత్రాంగంలోనూ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఏండ్ల తరబడి టెస్ట్ వేసుకొని ఉన్నటువంటి అధికారులను వెంటనే బదిలీ చేసి జవాబుదారీతనంగా వ్యవహరించే అధికారులకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.